ఈరోజు మనం మొబైల్ ఎడిటింగ్‌లో చాలా పాపులర్ అయిన ఇన్‌షాట్ యాప్ గురించి పూర్తి బిగినర్ గైడ్ చూద్దాం. మీరు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ లేదా లాంగ్ వీడియోస్ ఏవి చేసినా ఈ ఒక్క యాప్ సరిపోతుంది. ఇప్పుడు మొదటి నుంచి చివరి వరకు ఏ టూల్స్‌ని ఎలా యూజ్ చేయాలి అన్నది క్లియర్‌గా చెప్పబోతున్నాను. ఇన్‌షాట్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి: వీడియో, ఫోటో, కొల్లేజ్. ఇప్పుడు మనం వీడియో ఎడిటింగ్ టూల్స్ గురించి చూద్దాం. వీడియోపై క్లిక్ చేస్తే న్యూ అనే ఆప్షన్‌లో మీ గ్యాలరీ క్లిప్స్‌ని సెలెక్ట్ చేయొచ్చు. ఎడిటింగ్ స్క్రీన్లో 3 భాగాలుంటాయి. ఇది ప్రివ్యూ విండో, వీడియో ఎలా కనిపిస్తుందో చూడటానికి. ఇది టైమ్ లైన్, మీ వీడియో అండ్ ఫోటో క్లిప్స్ ఇక్కడుంటాయి. ఇది టూల్ ప్యానెల్, అన్ని ఎడిటింగ్ టూల్స్ ఇక్కడుంటాయి. ఇవే మీ ఎడిటింగ్కి ఫౌండేషన్. నెక్స్ట్ ఇంపోర్ట్ అండ్ అరేంజ్ క్లిప్స్. క్లిప్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత టైమ్ లైన్లో కనిపిస్తాయి. ఏ క్లిప్ ముందుండాలి, ఏ క్లిప్ తర్వాత ఉండాలి అనేది డ్రాగ్ చేసి మార్చొచ్చు. ఇలా ఒక క్లిప్ మధ్యలో స్ప్లిట్ చేయాలంటే స్ప్లిట్ని క్లిక్ చేయండి. ఇన్‌షాట్‌లో ఇది చాలా ఈజీ. ఇప్పుడు బేసిక్ ఎడిటింగ్ టూల్స్ గురించి చెప్తాను. ఫస్ట్ ట్రిమ్, మొదలు చివర్లో ఉన్న అన్నెసెసరీ భాగాలను తీసేయడానికి యూజ్ చేయాలి. నంబర్ 2 కట్, మధ్యలో అన్వాంటెడ్ సీన్స్ని తీసేయడానికి యూజ్ చేయాలి. నంబర్ 3 స్ప్లిట్, వీడియో లేదా ఫోటోని 2 భాగాలుగా విడదీసి ట్రాన్సిషన్స్ని పెట్టడానికి యూజ్ చేయాలి. నెక్స్ట్ డిలీట్, అవసరం లేని క్లిప్స్ని డిలీట్ చేయడానికి యూజ్ చేయాలి. ఇక లాస్ట్ ఫ్రీజ్, ఒక ఫ్రేమ్ని స్టిల్గా చూపించడానికి యూజ్ చేయాలి. ఈ టూల్స్ బిగినర్స్కి అర్థమయ్యే విధంగానే ఉంటాయి. ఇక నెక్స్ట్ క్యాన్వాస్ అండ్ రేషియో. సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి తగిన రేషియో చాలా ముఖ్యం. 9:16 రీల్స్ అండ్ షార్ట్స్కి, 16:9 యూట్యూబ్ లాంగ్ వీడియోస్కి, 1:1 రేషియో ఇన్స్టాగ్రామ్ పోస్ట్కి. ఇక్కడ ఇంకా చాలా రేషియోస్ ఉన్నాయి, చూస్తున్నారుగా. అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్, బ్లర్, గ్రేడియంట్లా కూడా మార్చుకోవచ్చు. నెక్స్ట్ మ్యూజిక్ అండ్ సౌండ్. మ్యూజిక్లో ట్రాక్స్లో ఫ్రీ ట్రాక్స్ ఉంటాయి. మై మ్యూజిక్ ద్వారా మీ ఫోన్లో సాంగ్స్ని యాడ్ చేయొచ్చు. ఎఫెక్ట్స్లో వూష్, పాప్, గ్లిచ్ సౌండ్స్ ఉంటాయి. ఇంకా ఎన్నో డిఫరెంట్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. వాల్యూమ్ కంట్రోల్లో ఒరిజినల్ సౌండ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇవి రెండింటిని సెపరేట్గా అడ్జస్ట్ చేయొచ్చు. జనరల్లీ వోకల్స్ ఉన్న వీడియోలో మ్యూజిక్ 10-20% ఉండాలి. తర్వాత టెక్స్ట్ అండ్ టైటిల్స్. టెక్స్ట్ టూల్ ద్వారా ఫాంట్స్, కలర్స్, షాడోస్, బ్యాక్గ్రౌండ్స్, యానిమేషన్స్ యాడ్ చేయొచ్చు. ఫేడ్, స్లైడ్, టైప్ రైటర్ వంటి ఎఫెక్ట్స్ ఇందులో ఉన్నాయి. ఇక్కడ చిన్న ట్రిక్ ఏంటంటే క్యాప్షన్స్ పెట్టడం వల్ల ఆడియన్స్ రిటెన్షన్ పెరుగుతుంది. నెక్స్ట్ స్టిక్కర్స్ అండ్ ఇమోజీస్. యారోస్, షేప్స్, ఇమోజీస్, యానిమేషన్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అయితే ఎక్కువగా వాడితే వీడియో చీప్ అయిపోతుంది. లిమిట్లో వాడండి. నెక్స్ట్ ఫిల్టర్స్ అండ్ కలర్ కరెక్షన్. ఫిల్టర్స్లో బేసిక్, స్టైల్, మూడ్ ఇలా ఎన్నో ఉన్నాయి. అడ్జస్ట్లో బ్రైట్నెస్, కాంట్రాస్ట్, షాడోస్, సాచురేషన్, వామ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. ఫిల్టర్స్ని ఎక్కువగా వేయకండి. న్యాచురల్, క్లీన్ లుక్ బెస్ట్. నెక్స్ట్ ట్రాన్సిషన్స్. స్ప్లిట్ చేసిన 2 క్లిప్స్ మధ్యలో చిన్న ఐకాన్పై క్లిక్ చేస్తే ట్రాన్సిషన్స్ వస్తాయి. ఫేడ్, జూమ్, వైప్, గ్లిచ్ ఇలా ఎన్నో ట్రాన్సిషన్స్ ఉన్నాయి. రీల్స్ కోసం గ్లిచ్, జూమ్ బాగుంటాయి. స్టోరీ నరేషన్కి సింపుల్ ఫేడ్స్ పర్ఫెక్ట్. నెక్స్ట్ స్పీడ్ అండ్ స్లో మోషన్. స్పీడ్ ఆప్షన్లో 0.5x స్లో, 2x నుంచి పైకి ఫాస్ట్. హారర్ ఆర్ సినిమాటిక్ షార్ట్స్కి స్లో మోషన్ చాలా మంచిది. ఇక తర్వాత ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్. ఎక్స్పోర్ట్లో 1080p 30-60 fps అండ్ 4K 30-60 fps బిట్రేట్ హై, ఇవి పెడితే క్రిస్ప్ అండ్ క్లీన్ వీడియో వస్తుంది. ఇక తర్వాత ఫోటో అండ్ కొల్లేజ్. ఫోటో సెక్షన్లో మీరు ఒక ఫోటోని ఎడిట్ చేసుకోవచ్చు. క్యాన్వాస్లో 1:1, 9:16, 16:9 వంటి రేషియోస్ని సెలెక్ట్ చేయండి. ఫిల్టర్స్ మరియు అడ్జస్ట్లో బ్రైట్నెస్, కాంట్రాస్ట్, సాచురేషన్, వామ్, విగ్నెట్ అన్నీ ఒకే ప్లేస్లో ఉంటాయి. టెక్స్ట్తో క్యాప్షన్స్, క్వాడ్స్, థంబ్నెయిల్స్ చేయొచ్చు. స్టిక్కర్స్, బ్లర్, షేప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. స్మాల్ పోస్టర్స్ అండ్ థంబ్నెయిల్స్కి పర్ఫెక్ట్. ఇక ఫైనల్లీ కొల్లేజ్. కొల్లేజ్ ద్వారా ఒకేసారి 2-9 ఫోటోలు కంబైన్ చేయొచ్చు. ఆటో లేఅవుట్స్ కనిపిస్తాయి, మీరు మార్పులు కూడా చేసుకోవచ్చు. ఫ్రేమ్ బార్డర్ని అడ్జస్ట్ చేయొచ్చు, స్పేసింగ్ ఇవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చొచ్చు అండ్ బ్లర్ చేయొచ్చు. ఇండివిజువల్ ఫోటో జూమ్ చేయొచ్చు, రొటేట్ చేయొచ్చు, కామన్ ఫిల్టర్స్ని యాడ్ చేయొచ్చు. ట్రావెల్ పిక్స్, కంపారిజన్ ఇమేజెస్, ఇన్స్టాగ్రామ్ కొల్లేజెస్ ఇవన్నీ ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఇవి ఇన్‌షాట్లో వీడియో, ఫోటో, కొల్లేజ్ అన్ని సెక్షన్స్కి బిగినర్ గైడ్. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే మీరు ప్రొఫెషనల్ లుకింగ్ కంటెంట్ని క్రియేట్ చేయొచ్చు. అలాగే ఇన్‌షాట్ యాప్ గురించి ఇంకా వీడియోస్ చేస్తాను. దానికోసం ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.